నమస్తే వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. టాలీవుడ్ పాన్ ఇండియాకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది. మన స్టార్ హీరోల్ని చూసి మిగిలిన వాళ్ళు కూడా పాన్ ఇండియా రూట్లోకి వచ్చేశారు. దీంతో టాలీవుడ్ హీరోలు నెక్స్ట్ లెవెల్ ఎయిమ్ చేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ దాటి గ్లోబల్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్నారు. మరి పాన్ వరల్డ్ టార్గెట్ చేస్తూ గ్లోబల్ మార్కెట్ని క్యాప్చర్ చేద్దామని ప్లాన్ చేసుకుంటున్న హీరోలు ఎవరు? పాన్ ఇండియా మార్కెట్ ఇప్పుడు మన హీరోలకి సరిపోవడం లేదు. అందుకే పాన్ ఇండియా దాటి పాన్ వరల్డ్ టార్గెట్ చేస్తున్నారు. గ్లోబల్ మార్కెట్ ని గ్రాప్ చేయడానికి రెడీ అవుతున్నారు. మార్కెటింగ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న రాజమౌళి RRR తోనే గ్లోబల్ ఆడియన్స్ ని తన వైపుకు తిప్పుకున్నాడు. ఇక మిగిలింది పాన్ వరల్డ్ మార్కెట్ ని ఎక్స్పాండ్ చేసుకోవడమే. అందుకే ఆ లైన్ లో పావులు కదుపుతున్నారు రాజమౌళి గ్లోబల్ మార్కెట్ ని క్యాప్చర్ చేసుకోవడానికి ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసేస్తున్నారు. థర్డ్ స్కెడ్యూల్ కోసం సౌత్ ఆఫ్రికాలో కెన్యా వెళ్లిన రాజమౌళి అండ్ టీం ఆ దేశ మంత్రి ముసాలియా ముదావాధిని కలిశారు. అంతేకాదు రాజమౌళి ఈ సినిమాని 1000 కోట్లకు పైగా బడ్జెట్ తో 120కి పైగా దేశాల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే హాలీవుడ్ టెక్నీషియన్స్, గ్లోబల్ వైడ్ గా క్రేజ్ ఉన్న స్టార్ క్యాస్ట్ తో ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ గా మహేష్ సినిమాని తెరకెక్కిస్తోన్న రాజమౌళి 2027లో సమ్మర్లో సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. పుష్ప 2తో 1860 కోట్ల కలెక్షన్లు సాధించిన అల్లు అర్జున్ ఈసారి తన సినిమాని గ్లోబల్ మార్కెట్లో రిలీజ్ చేయడానికి ఎయిమ్ చేసుకుంటున్నారు. అట్లీ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా హాలీవుడ్ రేంజ్ సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న సినిమాని దాదాపు 800 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు సన్ పిక్చర్స్. ఈ సినిమా అనౌన్స్మెంట్ వీడియోలోనే సినిమా స్కేల్ ని, మేకింగ్ ని రఫ్ గా చూపించిన టీం ఈ సినిమాని పాన్ వరల్డ్ మార్కెట్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ఆల్రెడీ హాలీవుడ్ మార్కెటింగ్ ఏజెన్సీతో డిస్కస్ చేస్తున్నారని టాక్. పుష్ప మేనరిజం తో పాన్ ఇండియా ఆడియన్స్ కి దగ్గరైన బన్నీ అట్లీ సినిమాతో గ్లోబల్ మార్కెట్ ని షేక్ చేయడం గ్యారెంటీ అంటున్నారు ఫ్యాన్స్. బాహుబలితోనే పాన్ వరల్డ్ వైడ్ ఆడియన్స్ ని తన వైపుకు తిప్పుకున్న ప్రభాస్ సందీప్ రెడ్డితో స్టార్ట్ చేయాల్సిన స్పిరిట్ మూవీని ఈసారి కంప్లీట్ గా గ్లోబల్ మార్కెట్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. యానిమల్ సినిమాతో 1100 కోట్ల కలెక్షన్లు సాధించి సాలిడ్ యాక్షన్ ట్రీట్ ఇచ్చిన సందీప్ రెడ్డి ఈసారి ప్రభాస్ ని పవర్ఫుల్ పోలీస్ గా చూపించబోతున్నారు. అదే కాక కొరియన్ యాక్టర్ డాన్ లీతో పాటు హాలీవుడ్ స్టార్ టెక్నీషియన్స్ కూడా స్పిరిట్ లో భాగం అవ్వడంతో గ్లోబల్ మార్కెట్ ని రీచ్ అవ్వడం పెద్ద కష్టం కాదని టాక్. అదే కాక కొరియన్ లాంగ్వేజ్ లో కూడా సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు టీం. గ్లోబల్ మార్కెట్స్ ని టార్గెట్ చేస్తున్న హీరోలో ఎన్టీఆర్ కూడా యాడ్ అవుతున్నారు. RRR తో పాటు రీసెంట్ గా వచ్చిన వార్ 2తో గ్లోబల్ ఆడియన్స్ కి యాక్షన్ ట్రీట్ ఇచ్చిన ఎన్టీఆర్ తన అప్కమింగ్ మూవీని ఈసారి పాన్ వరల్డ్ కి రీచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో చేస్తున్న డ్రాగన్ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటంతో ఆ స్టాండర్డ్స్ గ్లోబల్ మార్కెట్ ని రీచ్ అవుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మేకర్స్. ఇలా స్టార్ హీరోల నెక్స్ట్ సినిమాలన్నీ పాన్ వరల్డ్ మార్కెట్ నే ఎయిమ్ చేయడానికి రెడీ అవుతున్నాయి. ఒక పక్క స్టార్ హీరో సినిమాల అప్డేట్స్, మరోవైపు చిన్న హీరోల ప్రమోషన్స్ తో టాలీవుడ్ సందడి చేస్తోంది. స్పెషల్లీ కొత్తదనంతో, కంటెంట్ తో ఆడియన్స్ ముందుకు రావాలనుకుంటున్న చిన్న హీరోలు అంతే సిన్సియర్ గా సినిమాలు చేస్తున్నారు. మరి ఈ హీరోలు చేస్తున్న లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ఏంటి? చిన్న హీరోలు రఫ్ ఆడింగ్ చేస్తున్నారు. వరుసగా ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. రామ్ కూడా ఈసారి తను చేస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా మీద అంచనాలు క్రియేట్ చేస్తున్నారు. మహేష్ డైరెక్షన్ లో చేస్తున్న ఇంట్రెస్టింగ్ సినిమాకు సంబంధించి సెకండ్ సాంగ్ ని ఈ నెల 8న రిలీజ్ చేస్తున్నట్టు ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో అప్డేట్ ఇచ్చారు. ఫస్ట్ సాంగ్ యూత్ లోని అట్రాక్ట్ చేస్తే ఈ పాట మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తుందంటున్నారు ఆడియన్స్. వరుసగా కంటెంట్ డ్రివెన్ సినిమాలు చేస్తున్న నరేష్ ఇప్పుడు కూడా ఆల్కహాల్ తో పాటు మరో 2 సినిమాలు చేస్తున్నారు. లేటెస్ట్ గా ఆల్కహాల్ నుంచి రిలీజ్ అయిన టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పాటు సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. టైటిల్ కి తగినట్టే ఆల్కహాల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే సంవత్సరం జనవరి 1న రిలీజ్ అవుతున్నట్టు డేట్ అనౌన్స్ చేశారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భైరవం సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. అందుకే తన అప్కమింగ్ మూవీ కిష్కింధపురిని ఫుల్ గా ప్రమోట్ చేస్తున్నారు. సెప్టెంబర్ 12న సాయి శ్రీనివాస్, అనుపమ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీ కిష్కింధపురి రిలీజ్ అవుతోంది. దీనికి సంబంధించి 10 రోజుల ముందు నుంచే రకరకాలుగా ప్రమోట్ చేస్తూ సినిమాని ఆడియన్స్ లోకి తీసుకువెళ్తున్నారు సాయి శ్రీనివాస్. ఈ సినిమాతో కూడా గ్యారెంటీగా హిట్ కొడతాను అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు సాయి శ్రీనివాస్. కెరియర్ లో ఇప్పటివరకు ట్రై చేయని హారర్ కామెడీ జానర్ లో కొరియన్ కనకరాజుగా ఇంట్రెస్టింగ్ రోల్ చేస్తున్నారు వరుణ్. మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో అనౌన్స్మెంట్ వీడియోతోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన వరుణ్ తేజ్ రీసెంట్ గా సోషల్ మీడియాలో స్టైలిష్ ఫోటోలు పోస్ట్ చేశారు. అంతేకాదు మొన్నీ మధ్య లాంగ్ కలర్డ్ హెయిర్ తో క్యాప్ పెట్టుకుని కనిపించడంతో
కొరియన్ కనకరాజుగా వరుణ్ తేజ్ ఎలా కనిపించబోతున్నారో అని డిస్కస్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. సుధీర్ బాబుకి సక్సెస్ రేట్ పెద్దగా లేకపోయినా స్టోరీ సెలెక్షన్ లో వేరియేషన్ మాత్రం ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తోంది. అందుకే సుధీర్ బాబు సినిమా అంటే ఏదో కొత్తదనం ఉంటుందని ఊహిస్తారు. దానికి తగినట్టే ఈసారి కూడా జటాధర అనే పవర్ఫుల్ మూవీతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. సోనాక్షి సిన్హా వన్ ఆఫ్ ద పవర్ఫుల్ రోల్ చేస్తున్న జటాధరకు సంబంధించి లేటెస్ట్ గా జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ బాడీ బిల్డ్ చేస్తున్న ఫోటోలు పోస్ట్ చేశారు సుధీర్ బాబు. దాంతో జటాధరలో ఇంకెలా కనిపిస్తారో అంటూ చర్చ జరుగుతోంది. ఏమాత్రం బ్రేక్ తీసుకోకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసే శ్రీవిష్ణుకి 2 సినిమాలు చేతిలో ఉన్నాయి. అయితే వాటిలో మృత్యుంజయ్ సినిమాతో పాటు తన 19వ సినిమాని కూడా అనౌన్స్ చేశారు. లేటెస్ట్ గా లిటిల్ హార్ట్స్ అనే చిన్న సినిమాని ప్రమోట్ చేయడానికి ఈవెంట్ లో శ్రీవిష్ణు సందడి చేశారు. లాంగ్ హెయిర్ తో ఇంట్రెస్టింగ్ గా విష్ణు కనిపించడంతో ఈసారి ఏదో కొత్తగా ట్రై చేస్తున్నాడంటున్నారు జనాలు. ఒకప్పుడు టాప్ హీరోయిన్లుగా 10-15 ఏళ్లు కెరీర్ కంటిన్యూ చేసిన హీరోయిన్లు జస్ట్ బ్రేక్ ఇచ్చారు. మళ్ళీ ఈ సీనియర్ హీరోయిన్లు ఇంట్రెస్టింగ్ సినిమాలతో ఫామ్ లోకి రావడానికి రెడీ అవుతున్నారు. మరి అనుష్కతో మొదలుపెట్టి మళ్ళీ బ్యాక్ టు ఫామ్ అంటున్న సీనియర్ హీరోయిన్లు ఎవరో చూద్దాం. స్టార్ హీరోయిన్లుగా వరుసగా సినిమాలు చేసి బిజీగా ఉన్నారు. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుని తెలుగులో మళ్లీ ఫామ్ లోకి రావడానికి ట్రై చేస్తున్నారు. అనుష్క దాదాపు 15 ఏళ్ల పైనుంచి తెలుగులో టాప్ హీరోయిన్ గా ఉంది. బాహుబలి తర్వాత సినిమాలు స్లో డౌన్ చేసిన అనుష్క తర్వాత భాగమతి, నిశ్శబ్దం సినిమాలు చేసింది. ఆ తర్వాత కూడా బ్రేక్ తీసుకున్న అనుష్క ఇప్పుడు క్రిష్ డైరెక్షన్ లో ఘాటీ మూవీతో ఆడియన్స్ ముందుకొచ్చింది. పాజిటివ్ టాక్ తో రన్ అవుతున్న ఘాటీతో అనుష్క మళ్లీ ఫామ్ లోకి వస్తుందా లేదా అని వెయిట్ చేస్తున్నారంతా. హీరోయిన్ గానే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా సినిమాలు చేస్తోంది సమంత. అయితే ఫ్యామిలీ మ్యాన్ తర్వాత బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండి సౌత్ లో సినిమాలు తగ్గించేసింది సమంత. ఆ తర్వాత శాకుంతలం, యశోద, ఖుషి లాంటి సినిమాలు చేసిన సమంత చార్మని మిస్ అవుతూనే ఉన్నారు ఫ్యాన్స్. అయితే మళ్లీ అవుట్ అండ్ అవుట్ డిఫరెంట్ స్టోరీతో మా ఇంటి బంగారం మూవీతో మరోసారి ఫామ్ లోకి రావాలని ట్రై చేస్తోంది సమంత. 15 ఏళ్లుగా తమిళ్లో స్టార్ హీరోయిన్ గా కంటిన్యూ అవుతూనే పాన్ ఇండియా వైడ్ గా మోస్ట్ వాంటెడ్ అయిపోయిన నయనతార ప్రస్తుతం తమిళ్లో మల్టిపుల్ మూవీస్ చేస్తూనే తెలుగులో చిరంజీవి సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న చిరంజీవి సినిమాలో నయనతార హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తూ ఉండడంతో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ తో పాటు తెలుగులో మళ్లీ ఫామ్ లోకి వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు నయన్ ఫ్యాన్స్. పొన్నియిన్ సెల్వన్తో మరోసారి లైమ్ లైట్ లోకి వచ్చిన త్రిష ప్రస్తుతం మల్టిపుల్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. ఈ సంవత్సరం ఆల్రెడీ అజిత్ తో 2 సినిమాలు చేసిన త్రిష తెలుగులో చిరంజీవితో విశ్వంభర సినిమా చేస్తోంది. ప్రస్తుతం సీనియర్ హీరోలకు హీరోయిన్లు దొరకడం లేదు. దాంతో తెలుగులో త్రిష మళ్లీ ఫామ్ లోకి రావడానికి ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. రాశి ఖన్నా కూడా 4 ఏళ్ల ముందు వరకు తెలుగులో స్టార్ హీరోలందరితో సినిమాలు చేసి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అనిపించుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ లో సిరీస్లతో ఎంగేజ్ అయింది. మళ్లీ ఆఫ్టర్ ఏ లాంగ్ బ్రేక్ సిద్ధు జొన్నలగడ్డతో తెలుసు కదా మూవీతో మరోసారి ఫామ్ లోకి రావడానికి ట్రై చేస్తోంది. కీర్తి సురేష్ కూడా ఇప్పుడిప్పుడే మళ్లీ బిజీ అవుతోంది. పెళ్లి చేసుకుని కాస్త గ్యాప్ ఇచ్చిన కీర్తి సురేష్ లేటెస్ట్ గా తమిళ్లో కొత్త సినిమా మొదలుపెట్టింది. మిస్కిన్ కాంబినేషన్ లో ఇంట్రెస్టింగ్ మూవీ అఫీషియల్ గా పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయినట్టు అనౌన్స్ చేసింది. మరి ఈ సినిమాతో కీర్తి మళ్లీ బిజీ అవుతుందో, తిరిగి ఫామ్ లోకి వస్తుందో లేదో చూడాలి. పూజా హెగ్డే కూడా 2-3 ఏళ్ల ముందు వరకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సౌత్ మొత్తం హల్చల్ చేసింది. తర్వాత సినిమాలు వర్కౌట్ అవ్వక స్లో డౌన్ అయిన పూజా హెగ్డే తమిళ్లో విజయ్తో జననాయకుడు సినిమా చేస్తోంది. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి థియేటర్లోకొస్తున్న జననాయకంతో మరోసారి ఫామ్ లోకి రావాలని మళ్లీ సినిమాలతో బిజీ అవ్వాలని చూస్తోంది పూజా హెగ్డే. మరి ఈ సీనియర్ హీరోయిన్ల ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి. ఇది ఇవాల్టి టాక్ ఆఫ్ ది టౌన్. మరో మంచి ఇంట్రెస్టింగ్ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.